హాయ్ టు ఆల్. చూసారు కదా ఇదేంటి అరటిపండు అందరూ తెలుసు. బట్ ఏంటంటే ఎవరైనా అసలు మనకి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసాము అన్ని పండ్లకి పురుగులు పడతాయి కానీ అరటి పండుకి పురుగులు రావడం అనేది చూడండి చూసారా ఎట్లా ఉందో. సో ఏ పండుకైనా సరే పురుగులు పడుతున్నాయి, అరటి పండుగ పురుగులు పట్టారంటారు కదా, అరటి పండు కూడా పురుగులు పడుతున్నాయి. ఎందుకంటే మనకి అన్నీ కల్తీ వచ్చేసాయి. అరటిపండు పండనికి కూడా ఇంజెక్షన్స్ అట్లా చూడండి ఎట్లా ఉందో. అరటిపండు పండనికి కూడా మనకి ఇవాళ రేపు అంతా కల్తీ కాబట్టి న్యాచురల్గా పండట్లేదు కాబట్టి ఇలా పురుగులు జమ అవుతున్నాయి. సో అరటిపండుకి కూడా పురుగులు రావడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. సో తినేటప్పుడు ఇట్లా చూసుకొని తినండి. వర్షాకాలం కాబట్టి లేనిపోని అన్ని డిసీజెస్ వస్తాయి, అందుకనే చూపెడదాం. చాలా మటుకైతే నేను ఎప్పుడు చూడలేదు అరటిపండు కూడా పురుగులు పడతాయి. చూడండి ఎంత ఫాస్ట్ వరకుతుందో. మనం చిన్నపిల్లలకి చాలా మందికి అరటిపండు ఇచ్చేస్తారు తినమని, లోపల ఒలిస్తే ఇట్లా ఉంటాయి కాబట్టి చూడండి. సో ఇదందరూ తెలుసుకోవాలి, అరటిపండు కూడా పురుగులు పడుతున్నాయి ఎవరైతే. జాగ్రత్త. థ్యాంక్ యూ, బాయ్. సో జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే మనము చిన్నపిల్లల చేతిలో అరటిపండు పెట్టేస్తాం, వాళ్ళే తింటారులే అని మనం పని చేసుకుంటున్నాం. చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? అది చూసారా ఎట్లా పాకుతుందో. అది హ్యాండ్కి వెళ్ళి మళ్ళీ దాంట్లో నుంచి ముక్కులకు చెవులకు వెళ్ళింది అనుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇవాళ రేపు అన్ని కల్తీ వచ్చేసాయి, కల్తీ సీజన్ కాబట్టి ఏది తిన్నా కానీ చూసి జాగ్రత్తగా తినాలి. ఫ్రెండ్స్ అందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏం తిన్నా సరే హెల్త్ కోసమే కాబట్టి టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.